ఒక ఆదర్శవంతమైనటువంటి తండ్రి, ఒక నీతివంతమైనటువంటి తండ్రి పిల్లలు ఎట్లుంటారు అంటే తదనంతము ధన్యులు అవుతారంట. ఈరోజు నాకు ఎంతో మంది పిల్లలు చూస్తూ ఉంటున్నారు, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది విచ్చలవిడితనంలో జీవించేవారు ఉన్నారు. ఎందుకంటే అడిగేవారు లేరు. కానీ ఒక వ్యక్తి దైవికమైనటువంటి పద్ధతిలో జీవిస్తే, ఒక తండ్రి మరి దేవుని చిత్తానుసారంగా బ్రతికితే, ఒక తండ్రి వాక్య ప్రకారము జీవిస్తే, ఒక తండ్రి ప్రార్థనా పరుడైతే, ఒక తండ్రి నీతిమంతుడైతే, ఒక తండ్రి వాక్యానుసారమైనటువంటి తండ్రి అయితే వారి పిల్లలు తదనంతరము ధన్యులగుతారంట. ఈరోజు నీ పిల్లలు ధన్యులు కావాలని, నీ పిల్లలు లేకపోతే నీ పిల్లలు ఆశీర్వదించబడాలని, నీ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, ఈరోజు నీ యొక్క పిల్లలు మరి మంచి చదువులు చదువుకోవాలని, నీ పిల్లల భవిష్యత్తును కట్టాలని నువ్వు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటున్నావు. కానీ నీ పిల్లలకు మరి దేవుని యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నావా? యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్తున్నావా? మరి ఈ వచనంలో మరి నేర్పే ముఖ్య అంశం ఏంటంటే మరి యథార్థత. అంటే మరి యథార్థత కలిగి జీవించే వ్యక్తి ఒక గొప్ప ఆస్తిని ఇచ్చే తండ్రిగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలకు కోట్ల ఆస్తి ఇవ్వకపోయినా మంచి పేరు, యథార్థమైన జీవితం ఇస్తే అది వారి పిల్లలకు కొండంత రక్షణగా నిలుస్తుంది. ఈరోజు తండ్రులుగా మరి పిల్లలకు ఏమి ఇస్తున్నారు? ఆస్తులు సంపాదించిస్తున్నామా? మరి కోట్లు సంపాదించిన అవి ఏవి కూడా ప్రభు యొద్దకు చేర్చవండి. నువ్వు నేర్పించినటువంటి యథార్థత, నువ్వు నేర్పించినటువంటి సత్యము, నువ్వు నేర్పిస్తున్నటువంటి విధేయత, నువ్వు నేర్పిస్తున్నటువంటి ఆలోచన విధానము, నీవు తర్వాత పిల్లలు ఆశీర్వదించబడతారు. కనుక మరి తండ్రి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి భూమి మీద. మరి పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం జీవించే జీవన విధానాన్ని చూసే మరి చాలా మంది ఎక్కువగా నేర్చుకుంటారు. నీతిగా బ్రతికే తల్లిదండ్రులు చూసే పిల్లలు ఎదుగుతున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా జీవిస్తారు. దేవుడు అడిగేది నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినావు నీ పిల్లలకు అడగాడు. దేవుడు నీ పిల్లలను ఎంత చదివించినామని అడగాడు. దేవుడు నీ పిల్లల్ని ఎంత ఉన్నతమైన స్థితిలో చేర్చావు, ఎంత డబ్బు సంపాదిస్తున్నావు అని అడగాడు దేవుడు. నీ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని పిల్లలు ఆదర్శంగా తీసుకొని బ్రతుకుతున్నారు ఆ భూమి మీద. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినంగా మనము ఈరోజు చూస్తూ ఉంటున్నాం. ఆదర్శవంతమైనటువంటి తండ్రి ఎవరు? ఆదర్శవంతమైన తండ్రి అంటే క్రీస్తును కలిగి వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తి ఆదర్శవంతమైనటువంటి తండ్రి.